శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలోనే మరి అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం బుధుడితో కలిసి ఉండడం వలన జాతకుడు నమ్మక ద్రోహం వల్ల కానీ చీటింగ్ వల్ల కానీ నష్టపోయే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో జాతకుడి యొక్క మరి ఎవరికన్నా షూరిటీ పెట్టినప్పుడు కానీ సంతకాలు పెట్టినప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పెట్టవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఆదివారం రోజు మరి దగ్గర బంధువులతో విరోధాలు, అన్నదమ్ములతో విభేదాలు, స్నేహితులతో అభిప్రాయ భేదాలు, ఆర్థిక పరమైనటువంటి నష్టం చీటింగ్ వల్ల కానీ జూదం వల్ల కానీ నష్టపోయే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి సోమ మంగళవారాల్లో భాగ్యస్థాన సంచారంలో చంద్రగ్రహం మరి మీరు పై అధికారులను కలుసుకోవడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన కానీ, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రాంతానికి వెళ్దామనుకున్న వాళ్ళు కానీ, ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్దామనుకునే విద్యార్థులకి వారికి కానున్నటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక అవసరాలకి ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉన్నది. మరి బుధ గురువారాల్లో వృత్తిపరం మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తారు. వృత్తిపరంగా ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. మరి ఆ సమయంలో ఈ చంద్ర కుజుల యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొంతవరకు భూ వివాదాల వల్ల కానీ, ఆర్థిక సమస్యల వల్ల కానీ, రుణదాతల వల్ల కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అనవసరంగా ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొంతవరకు మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇతరుల యొక్క బాధ్యతలు మీ యొక్క బుధ స్కంధాల మీద వేసుకోవడం వల్ల వారి యొక్క భారం కూడా మోయవలసి ఉంటుంది. అంటే అదనంగా కొంత స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఇతరుల కొరకు సహాయం చేయడం మంచిదైనప్పుడు కూడా అవతలవాడు మీకు పూర్తిగా నమ్మకస్తుడు అయినప్పుడు మాత్రమే అతను బాధ్యత స్వీకరించాలి తప్ప ఏదో మాట వరుసగా మీరు మధ్యవర్తిగా ఉండిపోవడం వల్ల అతను చేసినటువంటి పొరపాటుకి మీరు పనిష్మెంట్ పొందవలసి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యవర్తిగా వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఓవరాల్గా శుక్ర శనివారాల్లో కొంతవరకు రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం కానీ, ఏదైనా వ్యవహారం వల్ల కానీ, లేదంటే మీకు రావాల్సిన ధనం కానీ చేతికి రావడం జరుగుతుంటుంది. లేదా మీకు అది భార్య ద్వారా కానీ, అత్తవారి తరపు నుంచి కానీ, స్త్రీల నుంచి కానీ, మదర్ నుంచి కానీ సహకారం రావడం, మీ యొక్క అవసరాలకి తగు విధంగా ఆర్థికపరమైన సహకారం లభిస్తుంది. అయితే వచ్చిన ధనం క్షణాల్లో ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ కొంతవరకు ఇదే సమయంలో ఆర్థిక సంబంధించిన విషయాల కారణంగా భార్యతో కానీ మదర్తో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో మరి పర్ఫెక్ట్గా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా అర్హత లేని వ్యక్తుల దగ్గర నుంచి, మనకి పరిచయం లేని వ్యక్తుల దగ్గర నుంచి ధనం తీసుకోవడం వలన దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఏదన్నా మీరు సంతకం చేస్తున్నాం, ఖాళీ ప్రోనోట్ కానీ చెక్ కానీ ఇచ్చినప్పుడు చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే ఇతరులు అంటే మీ యొక్క శత్రువులు ఇతరుల ద్వారా మిమ్మల్ని ప్రలోభపరిచి వాళ్ళ ద్వారా మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇదే సమయంలో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో సడన్గా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు కొత్త ఉద్యోగం చూసుకొని పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తప్ప తొందరపాటు స్వభావంతో పాత ఉద్యోగాన్ని వదులుకోటే దాని తర్వాత మంచి ఉద్యోగం రావడం చాలా కష్టం అవుతుంటుంది. అందువల్ల ఉద్యోగం మారేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మారండి.
అనవసర ప్రకటనలు కానీ ప్రలోభాలు కానీ లొంగవద్దు. ఎవరు ఏ విధంగా ఆశ పెట్టినా కూడా అదంతా వాస్తవం అనుకొని మీ చేతిలో ఉన్నది వదులుకోవడం వల్ల ఫ్యూచర్లో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆలోచన విధానంలో జాగ్రత్తగా తీసుకోండి. బట్ ఏదైనా రాబోయే ఈ వారంలోనే మీరు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి రాబోయే 2025వ సంవత్సరం ఖచ్చితంగా మేషరాశి వారికి చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి టోటల్ 9 కలిసి వస్తుంది. కాబట్టి 2025 ఇదే రాశిలో ఉన్నటువంటి వ్యాపారులకి, ఉద్యోగస్తులకు కూడా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. స్వస్తి.